మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేడు భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు. దేశం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపనకు సంబంధించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి వల్లనే నేడు కంప్యూటర్ యుగం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి వల్లనే నేడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణమైన స్థాయికి చేరుకుంది. వారి జయంతి సందర్భంగా మన న్యూస్ ఛానల్ నుంచి, కమాన్పూర్ మండల కాంగ్రెస్ నుంచి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇకపోతే మార్నింగ్ న్యూస్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ప్రత్యేక బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి రోజుతోటి బీసీకి సంబంధించిన బీసీ కమిషన్ పూర్తి స్థాయిలో వారి నిర్ణీత కాలం పూర్తవుతుంది. కొత్తగా బీసీ కమిషన్ను చేపట్టాలి. తద్వారా బీసీ కమిషన్ అమలుతో కొత్తగా కులగణన చేయాలి. ఆ తర్వాత స్థానిక సంస్థలకు పోవాలి. దానికి సంబంధించి బీసీ కమిషన్కు సంబంధించి బీసీ కమిషన్లో బెర్త్ ఎవరికి? ఈ నెల 31తో ముగియనున్న ప్రస్తుత బాడీ గడువు. కొత్త పాలక వర్గం ఏర్పాటుకు సర్కారు కసరత్తు. వారం లోపు నోటిఫై చేసేందుకు ప్లాన్. సీఎం వేవ్లో పలువురి పేర్లతో లిస్టు రెడీ. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన సీఎం. చైర్మన్ గా పార్టీ సీనియర్ లీడర్ కు ఛాన్స్. గవర్నర్ ఆమోదంతో త్వరలోనే ఫైనల్. అనంతరం బాధ్యతల్లోకి కొత్త టీం. ఆ వెంటనే కులగణన ప్రారంభం. మరో ఛాన్స్ కోసం ప్రస్తుతం మెంబర్స్ ఆరాటం. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు. చైర్మన్ సభ్యులుగా ఎవరిని నియమించాలి అనే విషయంపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్. చైర్మన్ పదవిని కేవలం పార్టీకి చెందిన నేతకే కట్టబెట్టాలని సీఎం యోచిస్తున్నట్టుగా సమాచారం. మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీ విజయానికి పనిచేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కని ఓ సీనియర్ లీడర్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. కమిషన్ సభ్యులుగా పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్లు, న్యాయవాదుల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వారంలో నోటిఫై చేసేందుకు ప్లాన్ చేస్తుంది. తర్వాత సభ్యుల పేర్లను ఎంపిక చేసిన తర్వాత గవర్నర్ ఆమోదంతో గెజెట్ విడుదల చేయనున్నట్టుగా. కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టగానే బీసీ కులగణన చేసి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే విధంగా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే గత సర్కార్లో ఏదైతే బీసీ కమిషన్ ఉందో, సభ్యులు ఉన్నారో, మాకు మరొక అవకాశం ఇవ్వమని వారు అర్జీ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారికి మరొక అవకాశం ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఆ పరిశీలనను పక్కకు పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి దాదాపుగా సర్కార్ ఇప్పటికే కులగణన కోసం 150 కోట్లు కేటాయించింది. కొత్త కమిషన్ ఏర్పాటైన వెంటనే కులగణన చేపట్టి వీలైనంత త్వరగా రిపోర్ట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బీసీ కమిషన్ టీంలోని కొందరు వ్యక్తులు తమ పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నియమించే టీంలో తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అపాయింట్ అయిన వ్యక్తులను ప్రస్తుతం కొనసాగిస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలో ఉన్నారు. ఓకే, ఇకపోతే గజ్వేల్లో నిరసనలు. నాకు నేనే రాజును, నేనే మంత్రిని, నేను ప్రభుత్వ దూతను, నాకన్నా పెద్ద హిందూ ఎవరున్నారు, నేను దైవంతో సమానం, నేను తెలంగాణ జాతి పితను అని ఇప్పటికీ భ్రమల్లో బతుకుతూ, ఇప్పటికి కూడా ఓట్లేసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటికి కూడా ప్రతిపక్ష హోదా కట్టబెడితే దాదాపు 8 నెలల కాలంలో ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ లాబీకి వచ్చి 2 గంటల కన్నా ఎక్కువగా కూర్చున్నటువంటి కేసీఆర్ అన్కంఫర్టబుల్ లీడర్. ఏ రకంగా చూసుకున్నా అధికారం లేకపోతే ఈ పదవి నాకు అవసరం లేదు, నేను ఎప్పటికైనా అధికారంతోటే పదవిలో ఉంటాను, అధికారం ఉండాల్సిందే నాకు, నేనే అధికారం, నాకే అధికారం, నాదే అధికారం అన్న విధంగా తయారైనటువంటి కేసీఆర్ పై తిరుగుబాటు ఎజెండా నడుస్తా ఉన్నట్టుగా దిశ పేపర్ మనకు ప్రత్యేక కథనం వేసింది. కేసీఆర్ క్యాడర్ను కలిసేదెప్పుడు?
భవన్ కు వస్తానని ముఖం చాటేసిన మాజీ సీఎం, నియోజకవర్గాల నేతలకు దూరం, 4-5 సెగ్మెంట్లతో సమీక్షలు ముగించిన అధినేత. ఆ తర్వాత అందుబాటులోకి రాని గులాబీ బాస్ ఫామ్ హౌస్ కే పరిమితం. ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు. గులాబీ బాస్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడని, తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ కూడా గులాబీ బాస్ రావడం లేదని కేడర్ అసంతృప్తితో ఉన్నారు. వివిధ అంశాలపై 4 నియోజకవర్గాల నేతలతో సమీక్షించిన కేసీఆర్ త్వరలోనే మళ్లీ నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పినప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ ఆందోళన చెందుతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నేటికి కార్యరూపంలో దానికి సంబంధించి నెలలు గడుస్తున్న కార్యరూపంలో రాలేదు. క్షేత్రస్థాయి వివరాలు ఎవరికి చెప్పాలో తెలియక నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సమీక్షలు కరువు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ భవన్ లో పార్లమెంటు వారిగా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఓన్లీ సిద్దిపేట, నిజామాబాద్, మరికొన్ని 2-3 సమీక్షలు చేసి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఎవరు పడితే వారు రావద్దని నియోజకవర్గాల వారిగా సమాచారం ఇస్తామని చెప్పి సమాచారం ఇచ్చిన వారు మాత్రమే కలవాలని సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి రాలేదు. ప్రతి నియోజకవర్గానికి సమయం ఇస్తాం, 4 నుంచి 5 రోజుల సమయం ఇస్తాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తాం, ఆత్మ పరిశీలన చేసుకుంటాం, జనంలోకి బలంగా వెళ్తామని చెప్పి 4-5 ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ మళ్ళీ కుంభకర్ణుని అవతారం ఎత్తినట్టుగా గజ్వేల్ ప్రజలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయోమయంలో ఉన్నట్టుగా దిశ కథనంలో మనకు ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌస్కే పరిమితం. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమై ప్రజల పక్షాన కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేతగా ఉండి 39 ఎమ్మెల్యే సీట్లనిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోమని యుద్ధానికి పంపించిన కేసీఆర్ ముసుగు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, ఇట్లా అయితే రేపు పొద్దున పార్టీకి మైలేజ్ పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాపోతున్నట్టుగా దిశ ప్రత్యేక కథనాన్ని వేసింది. దాంతో పాటు గజ్వేల్లోనూ ప్రజల నిరసనలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్ సెగ్మెంట్లలో అర్హులకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు తరచూ నిరసనలు చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద సైతం నిరసన తెలిపారు. అయినా కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని సెగ్మెంట్ ప్రజలు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు అయినప్పటికీ మౌలిక సమస్యలపై స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్లో నిర్మించినటువంటి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి గజ్వేల్లో ఇగ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇగ ఇచ్చే రేపు ఓపెనింగ్, ఎల్లుండి ప్రారంభోత్సవం అని చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కూలిపోయే దశకు వచ్చినా కానీ లబ్ధిదారులకు తన ప్రభుత్వం దిగిపోయే సమయానికి కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వలేదని, అసలు సమస్య చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే కనిపించడం లేదని, సమస్యను ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో కూడా అర్థం కావడం లేదని సెకండ్ క్యాడర్ కు సంబంధించిన బీఆర్ఎస్ గజ్వేల్ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారని చెప్పి దిశ ప్రత్యేక కథనం ఇచ్చింది. ఓకే, కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దాదాపుగా 2 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలోనే తిష్టవేసి కాళేశ్వరానికి సంబంధించిన కథ కమ మిసు అక్షరాల 1,00,000 కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగమైన దానిపై ఆ దుర్వినియోగం చేసిన పందికొక్కుల ఆరా తీసే కార్యక్రమంలో బిజీగా కార్యక్రమాలు నడుపుతా ఉన్నట్టుంది. దానికి సంబంధించి అఫిడవిట్ల రూపంలో ఏదైతే నాయకులు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ, అదేవిధంగా ఆ డ్యామ్ కు సంబంధించిన కమిషన్, కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన అధికారులు ఏదైతే అఫిడవిట్ల రూపంలో ఇచ్చిర్రో వాటికి సంబంధించి మరోమారు ఎంక్వైరీ చేసి 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పందికొక్కుల వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి రేపటి నుంచి ఓపెన్ హౌస్ ఎంక్వైరీ, అఫిడవిట్లు దాఖలు చేసిన ఆఫీసర్లతో షురు, అందులోని అంశాల ఆధారంగానే విచారణ, స్వయంగా ప్రశ్నించనున్న జస్టిస్ పిసి ఘోష్, ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ఘోష్ తో భేటీ, త్వరలో సోమేష్ కుమార్ కు నోటీసులు జారీ.
57 మంది నుంచి అందిన అఫిడవిట్లు, గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు. కమిషన్ చైర్మన్ తో సివి ఆనంద్ భేటీ. ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ సోమవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తో సమావేశమయ్యారు. గత డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ స్టడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చిన ఇంటీరియం రిపోర్ట్, అందులోని అంశాలు, దాని కొనసాగింపు కమిషన్ కు సమర్పించాల్సి ఉన్న తుది నివేదికపై వీరి మధ్య చర్చ జరిగింది. మధ్యంతర నివేదికల్లోని అంశాలకు మరికొన్ని వివరాలు జోడించి మరో నివేదికను సోమవారం రాత్రికి కమిషన్ కు అందజేసిన సివి ఆనంద్ తుది నివేదికను మాత్రం తొందరలోనే సమర్పించనున్నట్లుగా తెలుస్తా ఉంది. గతంలో ఎంక్వైరీ సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, ఫైళ్లు, కీలక నిర్ణయాలకు సంబంధించిన మెమోరాండంలు ఇటువంటివన్నీ కమిషన్ కు ఇవ్వాలని సిపి ఆనంద్ కు జస్టిస్ ఘోష్ సూచించినట్లుగా తెలుస్తుంది. 3 బ్యారేజీల పై చేసిన అధ్యయనం నివేదికను ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇలాంటి అనేక అంశాలపై దర్యాప్తు చేయాలని కమిషన్ భావిస్తున్నందున వాటితో సంబంధం ఉన్న రాజకీయ నేతలను ఎంక్వైరీ చేయాలనే అభిప్రాయాన్ని కూడా వచ్చినట్టుంది. ఏదైతే ఓవైపు అధికారులు, ఓవైపు కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన వాళ్ళు, మరోవైపు కమిషన్ ఏజెంట్ కు సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించిన ఐఏఎస్, మరోవైపు వీరితో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపినటువంటి స్థానిక రాజకీయ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది అన్న వార్తే రాజకీయ నాయకుల్లో కూడా గుబులు పరిగెడతా ఉంది. ఒక్కొక్కరు అద్దాల మేడలు కట్టుకున్నారు. కొంతమంది వేల ఎకరాల భూములు కొనుక్కొని టూరిజం ప్లాట్లుగా మార్చారు. ఇంత డబ్బు కాళేశ్వరానికి సంబంధించిన కట్టల రూపం నుంచే వచ్చింది అనేది ఘోష్ ప్రాథమికంగా, పిసి ఘోష్ కమిషన్ గారు ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో రేపటి నుంచి జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే వెలుగు దినపత్రిక వచ్చేసరికి ప్రతి లోక్సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలి. అన్ని రకాల క్రీడలను, క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందికి తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం. ఏళ్ల కిందటే ఆప్రో ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ ను భవిష్యత్తులో ఒక ఒలింపిక్ వేదికగా మార్చాలి. ఒలింపిక్స్ ను సహా ప్రతి క్రీడల్లో మనలోకి పథకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలి. గడిచిన కాలంలో ఏదైతే ఆప్రో ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చినటువంటి హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో కామన్వెల్త్ క్రీడల్లో కానీ, ఒలింపిక్ క్రీడల్లో కానీ ఈ దేశానికి సంబంధించి పథకాలు తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారుల నైపుణ్యం మొదటి వరుసలో ఉండాలి. స్పోర్ట్స్ ఇండియా అంటే మొదటి పేరుగా స్పోర్ట్స్ తెలంగాణ అన్న పేరు రావాలన్న ఆలోచన చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిశ్రమల్లో కాకుండా స్పోర్ట్స్ లో కూడా ముందు వరుసలో ఉంచే లక్ష్యంతో పనిచేయాలని చెప్పి సీఎం చెప్తా ఉన్నాడు. ప్రతి లోక్సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్, విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ను ఒలింపిక్స్ వేదికగా మారుస్తాం. సీఎం స్పోర్ట్స్ స్కూల్లో విద్యా బోధన ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ క్రీడలకే. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలో అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు, నిపుణులైన కోచ్లతో స్టూడెంట్లకు ట్రైనింగ్. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలని ఆకాంక్ష. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు యంగ్ ఇండియా పేరు పెడతామని వెల్లడించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ గా మారాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఏదైతే పరిశ్రమలను తీసుకురావడంలో శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ ఇండియాగా ఏదైతే పరిశ్రమలకు ఏదైతే ఫ్యూచర్ సిటీగా నామకరణం చేసి ఇండస్ట్రియల్ ఇండియా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దే క్రమం ఏదైతే చేస్తా ఉన్నారో, అదేవిధంగా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేటి నగరంగా చూపించే విధంగా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం. వాళ్ళు 2 సార్లు మాఫీ చేసిన అవి వడ్డీలకే చాలలే. మంత్రి ఉత్తమ్ అలాంటి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా? దేశ చరిత్రలోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాదే. సాంకేతిక సమస్యలతోనే కొందరికి మాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడి. బీఆర్ఎస్ అప్పులు చేస్తే
మేము రుణమాఫీ చేసినాం, సాంకేతిక కారణాల వల్లనే 2 లక్షల వరకు రుణమాఫీలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కాలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 1,20,00,000 ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది. 1.61 లక్షల అకౌంట్లలో ఆధార్ పాస్బుక్ల పేరు మిస్ మ్యాచ్ ఉంది. 1,50,000 అకౌంట్లో బ్యాంకుల నుంచి తప్పులు ఉన్నాయి. 4.83 లక్షల అకౌంట్లకు రేషన్ కార్డు లేదు. వీటిని వెరిఫై చేయాల్సి ఉంది. 8 లక్షల అకౌంట్లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి అని ఉత్తమ్ వివరించారు. దయచేసి రైతాంగ సోదరులారా, మీరు ఆలోచన చేయండి. నిజమైన రైతు, ఒకవేళ రైతుకు గనక రుణమాఫీ కాలేదనుకో, నిజమైన రైతు ఏం చేస్తారండి? నిజమైన రైతు మాకు రైతు రుణమాఫీ జరగలేదని ఆవేదన చెంది బ్యాంకు దగ్గరికి వెళ్తాడు, లేదంటే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తాడు, లేదంటే ఒక చిట్టి కలెక్టర్ గారికి ఇస్తే దానిపై పూర్తి విచారణ జరిగి రైతుకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆగస్టు 15 సాయంత్రం 2 లక్షల రుణమాఫీ చేస్తే ఆగస్టు 16 మార్నింగ్ ఉదయం దాదాపుగా ఆదిలాబాద్కు సంబంధించిన లేకపోతే సిద్దిపేటకు సంబంధించిన రైతాంగం ఒకే కాడ దాదాపుగా 200 మందితో జమై శవయాత్ర చేసుకుంటూ, కుండలో బొగ్గేసుకుంటా శవయాత్ర చేసుకుంటూ దాన్ని చెప్పుతో కొట్టుకుంటూ ప్రభుత్వాన్ని తీసుకెళ్తారా? మీరు ఆలోచన చేయండి. రైతాంగం రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2 లక్షల రుణమాఫీ చేసింది. దాంట్లో 1,50,000 మంది రైతులకు ఆధార్లో తప్పుడు డేటా ఉంది. దాదాపుగా 6 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. 1,40,000 మందికి సంబంధించిన డేటా బ్యాంక్ అధికారులు తప్పుగా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 9 లక్షల రైతులకు రుణమాఫీలో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఈ 9 లక్షల రైతులకు రుణమాఫీలో సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం వాటిని తీర్చడానికి కోసం ఒక కమిటీని వేసింది. వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన ఈవోలను మీ ఇంటికి పంపుతా ఉంది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మీకు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. బ్యాంకర్లు జరిగిన తప్పిదాలపై వెరిఫై చేసి రెక్టిఫై చేస్తూ ఉన్నారు. కలెక్టర్ల బృందం దానికి సంబంధించి ఒక కమిటీ వేసి మీకోసం పనిచేస్తూ ఉంది. దానికి సంబంధించిన దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు రిజర్వ్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంత చేసినా కానీ సాయంత్రం 2 లక్షల రుణమాఫీ చేస్తే తెల్లారేసరికి శివయాత్ర చేసిర్రు అంటే దీని వెనుక ప్రతిపక్షాల రాద్ధాంతం లేదా? ఆలోచన చేయండి మీరు. అంటే గడిచిన 8 సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ 25,000 ఓసారి 25,000 ఓసారి రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన వడ్డీ ఇచ్చిన 25,000 కన్నా తీసుకున్న 25,000 నగదు కన్నా ఎక్కువ పైసలు అయినాయా కాలేదా? మీరు ఆలోచన చేయండి. అప్పుడెప్పుడన్నా శివయాత్రలు చేసినావా? మాకు రాలేదు, మాకు సహాయం చేయండి అని అర్థించినాం, కానీ వాళ్ళు చేయలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం చెప్తా ఉంది, తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 9 లక్షల ఆధార్ డాటాకు సంబంధించి, బ్యాంకర్ల డాటాకు సంబంధించి, రేషన్ కార్డుల డాటాకు సంబంధించి రైతు రుణమాఫీలో కొంత ఇబ్బందికర పరిస్థితి, టెక్నికల్ అంశాలు కూడినయి. వాటిని రెక్టిఫై చేస్తా ఉన్నాము. మీరు శివయాత్రలని, ధర్నాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని ట్రాప్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసి గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టి శవాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాన్ని చేసింది. అటువంటి నయవంచకుల వెంట మనం వెళ్ళి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పుగా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల వెంట నిజమైన రైతు కనుక వెళితే అంతకన్నా దురదృష్టకరం ఇంకోటి ఉండదు. ఓపెన్ గా మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గము, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ అధికారులు, కలెక్టర్లు ప్రతి ఒక్కరూ మీకు రుణమాఫీ చేయడం కోసమే పైసా కూడబెట్టి కృతనిశ్చయంతో ఈ రాష్ట్ర రైతాంగానికి పెద్ద దిక్కుగా ఉండాలి, ఈ రాష్ట్ర రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలి, ఈ రాష్ట్ర రైతాంగానికి వెన్నెముకగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గొప్ప మహత్తర కార్యక్రమాన్ని ఒక్క రోజులో నీరుగార్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలతో చేస్తా ఉన్నారు.
మీరు సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. నిజమైన రైతుకు లబ్ధి చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. మీరు ఆలోచన చేయండి. అందుకు సంబంధించి ప్రతిరోజు వార్తలు, ప్రతిరోజు మేము చెప్పేదానికి నిబద్ధత ఉంది. ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయి పన్న రోజు ఎవరన్నా మాట్లాడినామా? 25,000 రుణమాఫీ చేస్తే వడ్డీ ₹40,000 అయింది. ఎన్నడన్నా మాట్లాడినామా? 50,000 రుణమాఫీ చేయడానికి మళ్ళా 2 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. మనం గిట్లా అట్లా తీసుకున్నామా? ₹1,00,000 రుణమాఫీ అన్న ఊసే లేకుండా పోయింది. ఏం చర్చిస్తారయ్యా? చర్చకు పెట్టుకుందాం అంటుండ్రు. ఏం చర్చిస్తారు? రైతన్న మర్చిపోయినవా? రైతన్న నువ్వు పండించిన వడ్ల బస్తా మీద, ఒక బస్తా మీద 4 కిలోలు కట్ చేసిన బీఆర్ఎస్ రాక్షస పాలన మర్చిపోయినవా రైతన్న? నువ్వు తీసుకున్న 25,000 అప్పు మీద 25,000 అదనంగా వడ్డీ పెరిగినప్పుడు మాకేం సంబంధం లేదని చేతులు పైకెత్తిర్రు. మర్చిపోయినవా రైతన్న? అప్పుడు చాతగాని చెప్పు దెబ్బలు, అప్పుడు చాతగాని చావు డప్పులు, అప్పుడు చాతగాని ఎదిరింపులు, అప్పుడు చాతగాని ధర్నాలు. 2 లక్షల రుణమాఫీ చేసి దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు రిజర్వ్ చేసి మీకోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రభుత్వంపై చెప్పు దెబ్బలు వేయడానికి నీకు చేదెట్లా వచ్చింది రైతన్న? అర్థం చేసుకో రైతన్న, మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? బీఆర్ఎస్ నాయకత్వం ఎట్లా పురుషుగొల్పుతా ఉంది? ఏడికి పోతానం రైతన్న? మనం తాలు తప్ప పేరుతోటి మనల్ని వంచినప్పుడు ఏడికి పోయినాం? ఎవడన్నా తాళం తడానే లత్త కొడుతుంది అని సయాన కేసీఆర్ అన్నప్పుడు ఏడికి పోయినాం రైతన్న? వరేసుకుంటే ఉరిదీస్తా అన్నాడు కాదు రైతన్న, అది మర్చిపోయినవా? వరి వేసుకుంటే నిన్ను ఉరిదీస్తా అన్నాడు రైతన్న. వేసుకున్న వరి నుంచి బస్తాకు 5 కిలోల ధాన్యం తూకం పేరుతో తీసేసిండు రైతన్న. మర్చిపోయినవా? కళ్ళాళ్ళల్లో తడిసిన ధాన్యాన్ని దిక్కు లేకుండే, కళ్ళాళ్ళల్లో ఏవో చిట్టి ఇయ్యకపోతుండే. మర్చిపోయినవా? కొంతమందికి అక్కడ రాలేదు. దానికి సంబంధించి రేషన్ కార్డు వ్యవస్థ, యూనియన్ బ్యాంక్ వ్యవస్థ, బ్యాంకింగ్ స్థిరీకరణకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, అదే విధంగా ఆధార్కు ఉన్నటువంటి టెక్నికల్ అంశాలలో చిన్న చిన్న పేరు మార్పులు తదితర అంశాలు కలిపి 9 లక్షల మందికి రాష్ట్రంలో ఇబ్బంది ఉంది. కానీ రైతన్న 22 లక్షల మందికి ఆల్రెడీ క్లియర్ చేసినాం కదా. మరి అదెందుకు ఆలోచన చేయట్లేదు? చందమామను మనం చూస్తా ఉన్నాం. చందమామలో చిన్న మచ్చ ఉంది, మచ్చ ఉంది, మచ్చ ఉంది, మచ్చ ఉంది, మచ్చ ఉంది. నిజమే, చందమామలో మచ్చ ఉంది. కానీ ఒక్క చిన్న మచ్చ తప్ప మిగతా అంతా చందమామ వెలుగే ఇచ్చింది కదా. ఆ మచ్చను మార్పుకుందాం. చిన్న చిన్న టెక్నికల్ అంశాలు వచ్చినాయి. 31,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒకేసారి చేయడం వల్ల బ్యాంకర్లలో లేకపోతే వ్యవసాయ అనుబంధ సంస్థలలో చిన్న చిన్న జాప్యం జరుగుతూ ఉంటుంది. ఆ జాప్యానికే రాష్ట్ర ప్రభుత్వాన్ని శవయాత్ర చేస్తావా ఒకే రోజులా? దీని వెనుక రాజకీయం లేదంటే నమ్ముతావా? దాన్ని షూట్ చేసింది టీ న్యూస్. నమ్ముతామా? రైతన్న నీకు మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రజలలో తప్పుదోవ పట్టించి మళ్ళీ నిన్ను గలమకాన్నే ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నీ బాకీ తీర్చి నిన్ను రాజును చేయాలన్న లక్ష్యంతో చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నాన్ని, సక్సెస్ అయిన ప్రయత్నాన్ని ఫెయిల్యూర్ గా చిత్రీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. రైతన్న ఆలోచన చెయ్యాలి. రైతన్న తప్పకుండా దీనిపై ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం. జలసౌదలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ పక్కన జూపల్లి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఓకే, రైతన్న ఇంతమంది తెలంగాణ మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న గోబెల్ ప్రచారాన్ని నమ్మకు. రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇంకా 9 లక్షల మందికి సంబంధించిన రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్దే, ప్రజాపాలనదే. దానికి సంబంధించి వీళ్ళంతా చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేస్తే తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని పెద్దలందరూ చెప్పడం జరుగుతుంది. మీకు పనిచేయడం కోసమే పనిచేస్తా ఉన్నాం రైతన్న. తొందరపడి
బీఆర్ఎస్ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన వారు ఎవ్వరు కూడా బ్యాంకర్ల దగ్గరకో కలెక్టర్ల దగ్గరకో లేకపోతే వ్యవసాయ అధికారుల దగ్గరకో వచ్చి నీ పాస్బుక్ కు సంబంధించిన లెక్కలు తీసి నీకు రుణమాఫీ చేయడంలో సహాయం చెయ్యరు. మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి మేమే పనిచేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇకపోతే డాక్టర్ల సేఫ్టీకి యాక్షన్ ప్లాన్, అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరాలు, స్పెషల్ స్టోరీ, పోలీసులతో రక్షణ కల్పించే అంశంలో పరిశీలన, బీఆర్ఎస్ హయాంలో పోస్టుల భర్తీకి జీవో అమలు చేయడం నిర్లక్ష్యం చేసిన గత పాలకులు, మంత్రి దామోదర్ ను కలిసిన జూడాల, సమస్యలపై వినతి పత్రం అందజేత. ఏదైతే కోల్కతా పశ్చిమ బెంగాల్ కు సంబంధించి డాక్టర్ కు జరిగిన నష్టానికి సంబంధించి, డాక్టర్ హత్యాయత్నానికి సంబంధించి డాక్టర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. దానికి స్పందించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ గారు డాక్టర్లకు ఫస్ట్ ప్రియారిటీ, వారి సేఫ్టీకే ఫస్ట్ ప్రియారిటీ అంటుండ్రు. ఈ రాష్ట్రంలో ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది సార్. ఆ చట్టం ఏంటంటే లాయర్లకి, డాక్టర్లకి, జర్నలిస్ట్ హత్యలకి, ఈ 3 సంఘాల హత్యలకి కూడా ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మన న్యూస్ ఛానల్ భావిస్తూ ఉంది. ఎందుకు చేయాలి అంటే ఈ రాష్ట్రంలో 4 స్తంభాలుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, మన వార్తా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, లాయర్ల వ్యవస్థ. ఒక పోలీస్ వ్యవస్థకు మాత్రమే దండించే అధికారం ఉంది కాబట్టి వాళ్ళ జోలికి పోవట్లేదు. మిగతా తప్పును వెలికి తీయడంలో, తప్పును కప్పిపుచ్చకుండా జనాలకు చెప్పడంలో జర్నలిస్టుల పాత్ర, ఒక మనిషికి జీవం పోసి మనిషికి మరుజన్మను ప్రసాదించే గొప్ప పాత్ర డాక్టర్లది. అదేవిధంగా చచ్చిపోతున్నటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే పాత్రలో ఏదైతే లాయర్ల పాత్ర ఎంతో గొప్పది. ఈ ముగ్గురికి దండించే అధికారం లేదు కాబట్టి ఈ ముగ్గురుపై దాడి, అల్లరి మూకల దాడులు చూస్తున్న కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మా ప్రాంతంలో వామనరావు దంపతుల హత్య కూడా. అయితే ఈ 3 వ్యవస్థలకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా చట్టాన్ని గనక తీసుకొచ్చినట్లయితే, వీరికంటూ ఒక ప్రత్యేక సెల్ గనక ఏర్పాటు చేసినట్టయితే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా పెద్ద స్థాయిలో దోహదపడుతుందని మన న్యూస్ ఛానల్ అభిప్రాయం. డ్రైవర్ బస్ ఎట్లా నడుపుతున్నాడు, ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, బస్సుల్లో కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ త్వరలో అమలు చేసేందుకు అధికారుల సన్నాహాలు, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపైనే మొదటి విడత ఫోకస్, తర్వాత అన్ని సర్వీసులకు అమలు చేసే యోచన. ఓకే, బస్ ఏనంగా వెళ్తుంది, కమాండ్ కంట్రోల్, బస్ డ్రైవర్ ఏం చేస్తా ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడా, లేకపోతే బస్సుకు సంబంధించిన సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. మంచి ఆలోచన. ఈ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్, వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మెరిట్ లిస్ట్, సెకండ్ వీక్ లో 1:3 రేషియో తోటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. ఓకే, వర్ష బీభత్సం, నిజామాబాద్ నీళ్లలో ఆగిన బస్, పలు చోట్ల కుండపోతలు, కాలనీలు జలమయం, గద్వాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం, యాదాద్రిలో చాలా రోజుల తర్వాత వాన, హైదరాబాద్ లో నేడు రేపు భారీ వర్షాలు, నిజామాబాద్ లో వరద నీరులో చిక్కుకున్న బస్. భూ వివాదాలకు చెక్ పెట్టేలా సర్వే జరగాలి, ధరణి తెచ్చిన తిప్పలను సంస్కరించాలి. హైదరాబాద్ సోమవారం టూరిజం ప్లాజా హోటల్లో నూతన ఓఆర్ ముసాయిదా బిల్లుపై జరిగిన రాష్ట్ర స్థాయి చర్చా వేదికలో పాల్గొన్న మంత్రి పొంగులేటి వక్తలు ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గత సర్కార్ నాశనం చేసింది. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చలో వక్తలు దొరకు నచ్చలేదనే విఆర్ఓ వ్యవస్థను తీసేసిండు మంత్రి పొంగులేటి. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడి. వాస్తవం, విఆర్ఏలను ఎక్కడికక్కడ చెల్లా చెదరు చేసినటువంటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్త ఆర్ఓఆర్ చట్టాల్లో భూమాతకు బలమైన వ్యవస్థను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ట్విట్టర్ టిల్లుకు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా
ప్రభుత్వం విదేశీ పర్యటన తెచ్చుకుంది, ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. కానీ ఇక్కడ పరిశ్రమలు పెట్టట్లేదు, పోతున్నాయి అని ఒక గోబెల్ ప్రచారాన్ని సురు చేసింది. దానికి సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ట్విట్టర్ టిల్లులాగా ఫోటోలో పోజులు ఇవ్వకుండా తన చేతలతో తన పనితనంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో శ్రీధర్ బాబు గారి మార్క్ ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. అందుకు సంబంధించి దానికి అనుగుణంగానే విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో కాంగ్నీ జెట్ పరిశ్రమకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే పరిశ్రమల కొత్త కంపెనీకి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మళ్ళీ చర్చలు జరిపి కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదు, మేము తెలంగాణలో పెట్టుబడి పెడతానమని ఆ విదేశీ కంపెనీ తోటి కూడా మళ్ళీ చెప్పించడం. మళ్ళీ ఈ రోజు కూడా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్ ప్రారంభోత్సవానికి సీఎం ఆహ్వానిస్తున్న కేమ్స్ టెక్నాలజీ సిఇఓ ఫణీకర్. చూసాం కదా, ఏదైతే కేమ్స్ కంపెనీ పోతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం చెప్పిందో దానికి సంబంధించి తెలంగాణలోనే కొనసాగుతాం. సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేమ్స్ టెక్నాలజీ క్లారిటీ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ప్రారంభోత్సవానికి సీఎం కు ఆహ్వానం. అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని కలిసినటువంటి కేమ్స్ ప్రతినిధుల బృందం తెలంగాణలో కొనసాగుతామని డాక్టర్ల తయారీ సంస్థ, సెమీ కండక్టర్ల తయారీ సంస్థ తేల్చి చెప్పింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని 23న కొంగర కణాల్లోని కేమ్స్ సంస్థ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అదే విధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని ఫణీకర్ సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓ షార్ట్ యూనిట్ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ లో పరిశీలనలో ఉంది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓ షార్ట్ యూనిట్ ఆపరేషన్లు ప్రారంభిస్తామని ఫణీకర్ తెలిపారు. అదేవిధంగా అర్ధరాత్రి బురద రోడ్డులో గర్భిణీ యాతన, ఎడ్ల బండి మీద 2.5 కిలోమీటర్ల ప్రయాణం, ఆ తర్వాత 108 లో కాగజ్ నగర్ దవాఖానకు తరలింపు, కండిషన్ సీరియస్ అంటూ మంచిర్యాలకు రిఫర్ చేసిన డాక్టర్లు, అవస్థ చూడలేక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించిన కుటుంబీకులు, అక్కడ సిజేరియన్ చేసిన డాక్టర్లు, అప్పటికే చనిపోయిన శిశువు. కొమురం భీం జిల్లా పెంచకల్పేట మండలంలో మేరుగూడలో ఘటన. గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ స్థానిక మౌలిక వసతులు పూర్తి స్థాయిలో క్లియర్ చేయకపోవడంతో ఈరోజు జరుగుతున్న ఘటనలు ఆడికే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏజెన్సీలో మౌలిక వసతులను కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాటి ఫలితం పూర్తి స్థాయిలో రావడం లేదు. ఏదైతే ఏజెన్సీకి సంబంధించి కాగజ్నగర్ ఏజెన్సీకి సంబంధించి అటవీ ప్రాంతానికి సంబంధించి పురిటి నొప్పులతోటి బాలింత పంచపూల ఇబ్బంది పడ్డది, ఆమె శిశువు మరణించడం జరిగింది. ఇటువంటి ఆడపడుచుల సావులు వినపడకూడదనే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో బెల్లంపల్లి డివిజన్ కు సంబంధించి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కాగజ్నగర్ ఏరియాకు సంబంధించి మినీ హాస్పిటళ్లను, గ్రామీణ వైద్యశాలను చేస్తా ఉన్నది. అంబులెన్స్ సేవలను బైక్ ద్వారా, కనీసం వాహనాలు, పెద్ద వాహనాలు వెళ్ళలేని వాటికి బైక్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇవి ఆ చనిపోయిన శిశువును తిరిగి తీసుకురాలేవు. కాబట్టి ప్రభుత్వం మరింత లోతుగా దృష్టి పెట్టాలని మన ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది. కొత్త హైకోర్టుకు 4 డిజైన్లు, త్వరలో ఒకటి ఫైనల్, ఆ వెంటనే టెండర్లు, ఆ వెంటనే నిర్మాణ పనులు. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో 1000 కోట్లతో నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక. ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో ఏదైతే సుప్రీం కోర్టుకు సంబంధించిన సిజేఐ చంద్రచూడ్ ఏదైతే ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి హైకోర్టును నిర్మించండి అని చెప్పి లేఖ రాయడం జరిగింది. దానికి స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి బదలాయించడం జరిగింది. తద్వారా దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ, గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గతంలో ఎట్లుండే అంటే, ఎవరు చెప్తే నాకేందా, నాకు సిజిఐ నోటీస్, నాకు సిజిఐ చెప్తాడా, నాకు ఆయన చెప్తే నేను హైకోర్టు కడతానా, నాకు ఆయన చెప్తే హాస్పిటల్ కడతానా, నాకు నచ్చితే కడతా లేకపోతే లేదు అనే వ్యవస్థ ఉండే. కానీ
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సలహా సూచనను ఈ రాష్ట్ర అభివృద్ధికి మేలు జరిగే కాంక్షలో ఎవరు భాగస్వామ్యంగా ఉండి సలహా సూచన ఇచ్చినా స్వీకరిస్తూ దానికి సంబంధించిందిగా ఉంటుంది. ఎన్నో ఏండ్ల ప్రతిపాదన, హైకోర్టు కొత్త భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితం అవుతూ వచ్చిందని సీనియర్ అడ్వకేట్లు అంటున్నారు. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చలు జరిగాయని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి కొత్త హైకోర్టు నిర్మాణం అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది. పలుసార్లు అప్పటి సీఎం కేసీఆర్ దగ్గర దీనిపై చర్చ జరిగిన అడుగు ముందుకు పడలేదు. గత ఏడాది డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక కార్యరూపం దాల్చింది. వెంటనే ల్యాండ్ కేటాయించడం, శంకుస్థాపన, డిజైన్లు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. హైకోర్టు నుంచి మెట్రో మార్గాన్ని ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట మీదుగా కొత్త హైకోర్టు నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో నిర్మిస్తే ట్రాఫిక్ తగ్గడంతో పాటు పబ్లిక్ కు హైకోర్టుకు వెళ్లే వారిని అనుకూలంగా ఉంటుందని భావిస్తుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ రంగాన్ని చూసుకున్నా కేసీఆర్ తన కుటుంబ పాలన మార్పు ఉండాలన్న లక్ష్యంతో చూశాడే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ఆలోచన చేయలే. ఒకవేళ అటువంటి స్కీమ్ ఏదన్నా పెట్టిండు అంటే దాని వెనుక అతిపెద్ద స్కామ్ అన్న ఆలోచన మాత్రమే చేసిండు. కానీ ఎవరైనా న్యాయ నిపుణులు ఏదన్నా గవర్నమెంట్ కు సంబంధించిన మేధావులు చెప్పిన వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అయికపోతే ఊపిరి ఆడకుండా చంపేసిండు కోల్కతా ట్రైనీ డాక్టర్ అటాప్సీ రిపోర్ట్ లో వెల్లడి. ప్రజలకు వైద్యం చేస్తూ మరో దైవదూతగా, బ్రహ్మదేవునిగా, మరో ఇబ్బందికర పరిస్థితి ఉన్నటువంటి రోగులను తన స్వహస్తాలతో పనిచేసి దైవదూతగా ఈ భూమి మీద పిలువబడుతున్న వ్యవస్థ డాక్టర్ వ్యవస్థ. అటువంటి డాక్టర్పై రేప్, మానభంగం, దానితో పాటు 5-6 సామూహిక రేప్, దాంతో పాటు హరాస్మెంట్, ఆమె బాడీలోని చేతులు విరవడం, కాళ్ళు విరవడం, కన్ను పీకడం, దానితో పాటు ఊపిరి సలపకుండా, ఊపిరి ఆడకుండా చేసి చంపడం. నా బిడ్డను ఒక్కడు చంపలేదు మృతురాలు తండ్రి, తన బిడ్డను ఒక్కడు చంపలేదని దీని వెనుక మరికొందరు మంది ప్రమేయం ఉందని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటుగా చాలా మందితో తాను మాట్లాడినట్టు తెలిపారు. దీనిని గ్యాంగ్ రేప్ అని అంటున్నారని చెప్పారు. హైకోర్టులో మేము వేసిన పిటిషన్ తో చాలా మంది ఏకీభవిస్తున్నారు. కానీ ప్రభుత్వం, పోలీసులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. నా బిడ్డను ఇంత దారుణంగా చంపడం ఒక వ్యక్తితో సాధ్యం కాదు. మమతా బెనర్జీ మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉండేది, అది ఇప్పుడు లేదు. ఇప్పటిదాకా మా కోసం ఆమె చేసిందేమీ లేదు. మహిళలు, బాలికల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలన్నీ బూటకమే. వాటిని పొందే ముందు దయచేసి మీ బిడ్డ ఇంట్లో సేఫ్ గా ఉందో లేదో చూసుకోండి అని ఏడ్చినారు. బెంగాల్లో ఆడబిడ్డలకు గౌరవం లేదు. గవర్నర్ మమతా బెనర్జీని చంపేస్తామన్న స్టూడెంట్ అరెస్ట్. సిబిఐ అధికారులు ఏం చేస్తున్నారు? టీఎంసీ బాడీలో ఎక్కడా ఫ్రాక్చర్ లేదు. 151 గ్రాముల బరువు అనేది ప్రైవేట్ పార్ట్ బరువు. మహిళలకు వెస్ట్ బెంగాల్ సేఫ్ కాదన్న గవర్నర్. నేడు సుప్రీంకోర్టులో విచారణ. నువ్వేం గడివీక అనుకున్నావా? పశ్చిమ బెంగాల్ గవర్నర్ మహిళలకు సేఫ్ కాదంట. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ప్రథమ వ్యక్తి. మహిళలకు సేఫ్ కాదని నువ్వే చెప్పినాక గడివీక నీకున్నట్ట. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొదటి పౌరునిగా ఉన్నటువంటి నువ్వు సేఫ్ కాదన్నాక ఎందుకయ్యా నీ రాష్ట్రం? ఇది ఇట్నే జరిగితే తమిళనాడులో నకిలీ ఎన్సీసీ క్యాంప్, 13 మంది అమ్మాయిలపై వేధింపులు. తమిళనాడులో ఘటన. క్యాంప్ నిర్వాహకుడితో పాటు 11 మంది అరెస్ట్. అరుణాచల్లో 13 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్. నర్సుపై డాక్టర్ అత్యాయత్నం. 78 స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల స్వాతంత్ర అవనిలో ఇంకా ఎక్కడికక్కడ నిమిషానికో రేప్ జరుగుతూ ఉంది అంటే, గంటకో రేప్ జరుగుతూ ఉంది అంటే, ఆడపిల్ల బతికి బట్ట కట్టడం ఏ విధంగా అన్న ఆలోచన నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన ప్రత్యేక కథనంగా వెలుగు దినపత్రిక మనకు వేయడం జరిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ఏకం చేయాలని దాదాపు 7,000 కిలోమీటర్ల కాలినడక ప్రయాణం. ఈ దేశ సమానత్వం కోసం, ఈ దేశ సౌభ్రాతత్వం కోసం, ఈ దేశంలో స్వేచ్ఛా వాయువు గాలి పీల్చాలని మణిపూర్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డైనా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డైనా, ఢిల్లీలో పెరుగుతున్న బిడ్డైనా, గుజరాత్ లో ఉన్న బిడ్డైనా, ఈ దేశంలోని హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా అందాలని, ఈ దేశంలోని గాలి, నీరు, వాతావరణం ప్రతి ఒక్కరికి సమాన స్థాయిలో ఉండాలని
ఈ దేశంలో సమానత్వం వెల్లు విరవాలని నాడు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పులు కుట్టినా, నేడు కారు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆగిన, ఇంకో రోజు పండ్లమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కానీ ఈ దేశంలో నేను మీ బిడ్డను మీకు సంబంధించిన వాదనను ఈ దేశ ప్రజలకు వినిపిస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. దానికి సంబంధించి ఆ ఉబర్ డ్రైవర్ తో రాహుల్ గాంధీ చిన్ననాటి ఫోటోతో ప్రియాంక రక్షాబంధన్ శుభాకాంక్షలతో రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు రాహుల్ గాంధీ ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. తోబుట్టువులు, అన్న చెల్లెలు, సోదరులు, సోదరులు మన వద్ద సంబంధం ఫ్లవర్ గార్డెన్ వంటిది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో రంగురంగుల తీపి జ్ఞాపకాలు అందిస్తారని ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ తో తాను దిగిన ఫోటోలు ఆమె షేర్ చేశారు. సునీల్ ఉపాధ్యాయతో క్యాబ్ లో ప్రయాణిస్తున్నటువంటి ఎంపీ రాహుల్ గాంధీ గారు గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తమ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో వారికి ప్రతిభావంతమైన విధి విధానాలు అమలు చేస్తామని వెల్లడి. గ్రేట్ సార్ రాహుల్ గాంధీ గారు. ఓబీ యార్డుల ఎత్తు పెంపుపై సింగరేణి నజర్. సింగరేణి ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్. ఓపెన్ కాస్ట్ నుంచి వెలికి తీసే మట్టి నిల్వకు స్థలాల కొరత, కొత్తగా భూసేకరణకు ఇబ్బందులు, యార్డ్ల ఎత్తును 150 మీటర్ల వరకు పెంచేందుకు కసరత్తు, పర్యావరణ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం. ఏంటి ఓకే. ఓబీ యార్డ్ల పెంపుపై సింగరేణి నజర్. వెలికి తీసిన మట్టిని పోయాలంటే స్థలం ప్రభావం ఉందని చెప్పి సింగరేణి యాజమాన్యం బాధపడతా ఉన్నట్టుగా మనకు వెలుగు పేపర్ వేసారు. సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి, మీరు ఏదైతే ఓబీ యార్డ్లో తీసిన మట్టిని ఎక్కడ పోయాలన్న బాధతో ఉన్నారో దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ పేరు ఏంటంటే, మీకు పైసా ఖర్చు కాదు, ప్లస్ సింగరేణి మీద సింపతి క్రైటీరియా వస్తుంది, ప్లస్ సింగరేణి తక్కువ చాలా మందికి పనిచేసిన ఉపయోగకరమైన పనిచేసిన అవకాశం ఉంటుంది. దానికి ఉన్న సొల్యూషన్ మీరు ఆలోచన చేయండి. మీ దగ్గర ఉన్న జిఎంలకు చెప్పండి. స్థానిక అవసరాల కోసం తెలంగాణ కోల్బెల్ట్ ఏరియాకు సంబంధించిన ప్రజా వ్యవస్థ, మా RG3 ఏరియాకు సంబంధించి ఉమ్మడి కమాన్పూర్, ఉమ్మడి రమాగిరి, మంతని మండలాలకు సంబంధించిన ఓబీ డంప్ యార్డ్లకు సంబంధించిన స్థల సేకరణలో ఇబ్బంది పడుతున్న మీరు, ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు మౌలిక వసతుల కోసం ఎక్కడన్నా మట్టి తెచ్చుకుందామంటే మట్టి నిల్వలు లేవు. మీ ఓబీ నుంచి మాకు మట్టినివ్వండి. మీ ఓబీ నుంచి మాకు మట్టినిస్తే స్థల సేకరణకు మీకు ఇబ్బంది ఉండదు. తద్వారా పరిసర ప్రాంతాలైన గ్రామాలకు మేలు చేసిన వారైతారు. తద్వారా సింగరేణి మీద సానుకూలమైన డైవర్షన్ వస్తుంది. మీరు దీన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకోండి. మీ RG3 సంబంధించి సింగరేణి ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించి GM గార్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇస్తే మీ ఓబీకి సంబంధించిన మట్టిని, స్థలం లేదని మీరు గుట్టలు గుట్టలుగా పోసిన మట్టి వర్షం పడడంతో పక్కనున్న పంట పొలాలకు మళ్ళీ వస్తా ఉంది. రావడం వల్ల పంట పొలాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మీ ఓబీ మట్టి వృధాగా పోతుందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మట్టిని మా ప్రక్కనున్న ప్రాంత ప్రజలకు దారంగా ఇవ్వండి. ఇవ్వడం వల్ల వాళ్ళు రోడ్లు వేయడం కోసమో, బురద ప్రాంతాల్లో మెటల్ వేయడం కోసమో, లేకుంటే ఇంటికి సంబంధించిన వాటి వేయడం కోసమో, లేకపోతే పంట పొలాల్లో బాగా చెరువు కింది ప్రాంత రైతులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా రైతులకు మేలు చేసినట్టు అవుతుంది. కానీ మీరు కుప్పలు కుప్పలు పోసి దాన్ని అక్కడనే ఉంచి స్థల సేకరణకు బాధపడకన్నా రైతులకు మేలు చేసే ఆలోచన ఉంటుంది. మీరు CND గారు దీన్ని కొంచెం వినయపూర్వకంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్ల నుంచి వెలుగు తీస్తున్న మట్టి నిల్వలు చేసే యార్డ్ల ఎత్తు పెంపుపై సింగరేణి ఫోకస్ చేసింది. 100 మీటర్ల లోతులో ఉన్న బొగ్గులు వెలుగు తీసే క్రమంలో మొదటగా తీస్తున్న మట్టిని OCP సర్ఫేస్ లోని ప్రత్యేక ప్రాంతాల్లో కుప్పలుగా పోస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ప్రతిరోజు 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీసి డంప్ యార్డ్ లో పోస్తున్నారు. ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేసేందుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే యార్డుల్లో ఎత్తు పెంచిన మట్టిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. గతంలో 3 సార్లు పెంపు చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్ల ఎత్తు సాధారణంగా 90 మీటర్లు ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వరకు మట్టి కుప్పలు 60 మీటర్ల వరకే ఉండేది. తద్వారా 90 మీటర్లకు పెంచారు. 3 ఏళ్ల కింద ఎత్తును కాస్త 120 మీటర్లకు పెంచారు. ప్రస్తుతం 150 మీటర్లకు పెంచితే ఎలా ఉంటుంది, పర్యావరణ సమస్యలు ఏమైనా ఉత్పన్నమవుతాయనే అంశాల నిపుణులతో చర్చిస్తున్నారు. పర్యావరణ భౌగోళిక ఎఫెక్ట్స్ తో రామగుణం ఏరియా 2లో OCP3 మట్టి కుప్పలపై ఇప్పటికే సింగరేణి యాజమాన్యం అధ్యయనం చేయించింది. ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ఆధారంగా యాజమాన్యం మరో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం డంప్ యార్డ్ల ఎత్తును పెంచే అవకాశం ఉంది. వేలాది ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గన్లను విస్తరించడంలో భాగంగా వెలికితీసిన మట్టిని
ప్రజాభిప్రాయ సేకరణ భూసేకరణ సవాల్గా మారింది. కొత్తగా భూములను సేకరించే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న డంప్ యార్డులను ఎత్తు పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎత్తు పెంచడం వల్ల వాయనాడులో ఏదైతే భారీ వర్షానికి వలయ విపత్తు వచ్చి 2-3 రాష్ట్రాలు పూర్తిగా కనుమరుగై బురద ప్రాంతంగా తయారైనయో, మీరు చేసే ఇల్లీగల్ మైనింగ్ 150 మీటర్లకు గనక మట్టిని పెంచినట్లయితే తప్పకుండా భారీ వర్షానికి మట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి అక్కడున్న జనాలను సమాధి చేసే అవకాశాలున్నాయి. దీనికి ఒకటే సొల్యూషన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సంబంధించి మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లేదంటే రెసిడెన్సీ నిధుల కిందనైనా సరే చుట్టుపక్కల ఉన్న సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన రైతాంగ సోదరులకు మీరు ఫ్రీగా మట్టి సరఫరా చేయండి. వాళ్ళే ట్రాక్టర్లు తెచ్చుకుంటారు, వాళ్ళే జేసీబీ తెచ్చుకుంటారు. మీరు సిల్ట్ రూపంలో సహాయం చేయండి. తద్వారా సింగరేణికి పేరు వస్తుంది, తద్వారా రైతన్నకు మేలు జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే 150 మీటర్ల ఎత్తు పెంచడం వల్ల పర్యావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయునాడు తరహా ఘటన సంభవిస్తే దానికి ఆ పాపం చేసిన వారు సింగరేణి సంస్థ వారు అవుతారు. ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోకండి. రాబోయే రోజుల్లో ప్రకృతి బీభత్సాన్ని మనం అంచనా వేయండి. ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు సార్, నేను చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించి మీరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత రైతాంగానికి మేలు చేసిన వారైతారు. తద్వారా మట్టికి సంబంధించి మీకు స్థల సేకరణకు ఇబ్బంది జరగదు సార్. ప్లీజ్ సార్, దీన్ని మీరు టాప్ ప్రియారిటీ కింద నోట్ చేసుకోగలరు. మన న్యూస్ ఛానల్ ద్వారా, వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది.